భారతదేశం స్వతంత్రం కోసం పోరాటం చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళ మీద అప్పుడు బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ బూట్లు తుడుస్తూ వాళ్ళ బూట్లు నాకినటువంటి మన పౌరులు ఉన్నారు. కారణం ఏంటి అంటే బానిస మనస్తత్వం మన తాత్కాలిక ప్రయోజనాల కోసం సొంత దేశపు స్వతంత్ర పోరాట ఉద్యమాన్నే బ్రిటిష్ వాడి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన వాళ్ళు కూడా అప్పుడు కూడా ఉన్నారు. అండ్ ఇప్పుడు కూడా దేశ ప్రయోజనాల కోసం, దేశంలో ప్రజల ప్రయోజనాల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం, ప్రభుత్వాల జవాబుదారీతనం కోసం ప్రాణాలకు లెక్క చేయకుండా తిండి నీళ్లు మానేసి రోడ్లెక్కి యువత విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే, ఫైట్ చేస్తూ ఉంటే వాళ్లకు మద్దతు పలకాల్సినటువంటి సరే ఒక రాజకీయ పార్టీ అంటే వాళ్ళు సమర్థించుకుంటారు, అర్థం చేసుకోవచ్చు. కానీ కొందరు ఛానళ్ళ ముసుగులో, జర్నలిస్టుల ముసుగులో, మేధావుల ముసుగులో మన తెలుగు దగ్గర నుంచి ఢిల్లీ వరకు కూడా పనికి మాలిన ఊరకుక్కలు ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థుల మీద, పౌరుల మీద పిచ్చి కుక్కలాగా ఎలా మరిగాయో మనం చూసాం. ఆ పిచ్చి కుక్కలు భావించాయి ప్రభుత్వం ఎన్నటికీ తల వంచదు, ఈ విద్యార్థులే ఓడిపోతారు, కాబట్టి మన పిచ్చి కూతలన్నీ కనుక చెల్లుబాటు అవుతాయి అని. కానీ ప్రభుత్వం తల వంచి చివరికి మంత్రి రాజీనామా చేసి కాక్రోచులు పెట్టిన ప్రతి డిమాండ్కు అంగీకరించిన తర్వాత ఈ పిచ్చి కుక్కలకు దిక్కు తెలియలేదు ఏం చేయాలో. అందుకని చెప్పి కొందరు స్పెసిఫిక్గా కొందరి మీద పడి మళ్ళీ పిచ్చి కుక్కలు కూసుకుంటూ ఉన్నారు. వీళ్ళకు రాత్రి పగలు నిద్ర లేకుండా చేసిన ఒక పిక్చర్ మాత్రం రియా అహీర్. ముంబై శివాజీ పార్క్ విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు బస్సు ఎక్కించారు. ఆ బస్సుకు అడ్డంగా ఇలా నిలబడ్డ 27 సంవత్సరాల ఒక అమ్మాయి రియా అహీర్ ఇట్లా పట్టుకొని నిలబడింది కదా. ప్రపంచ పత్రికలన్నీ ఆ ఫోటోను ఫ్రంట్ పేజీలో కనుక వేసి ప్రచురించాయి. ఆ అమ్మాయి ధైర్యాన్ని వేణువులా పొగిడాయి. ఇట్లా పట్టుకొని నిలబడి ఆ విద్యార్థులను పోలీస్ బస్సులో నుంచి దించే అంతవరకు కూడా ఆ అమ్మాయి ఊరుకోలేదు, ఆ బస్సును కదలనీయలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ తెగువ ఈ పనికి మాలిన కొందరు ఊర కుక్కల బానిస కుక్కలకు ఇప్పటికే నిద్ర లేకుండా చేస్తూ ఉన్నాయి. ఆ అమ్మాయి చుట్టూ మళ్ళీ పిచ్చి కోతలు, పిచ్చి పోస్టులు, ఆ అమ్మాయి ఇంటర్ ఫెయిల్ అని, ఆ అమ్మాయి 10th ఫెయిల్ అని, ఆ అమ్మాయి ఊరకా తిరుగుతుంది, ఏదో పిచ్చి కోతలు. రియా అహీర్ 27 సంవత్సరాలకే సొంత బ్రాండింగ్తో గార్మెంట్ సంస్థను నడుపుతున్నటువంటి వ్యక్తి. ఆమె ఎంటర్ప్రెనర్. రియా శాప్ పేరుతో సొంత ఏమంటారు లగ్జరీ క్లాత్ బ్రాండింగే ఉంది అమ్మాయికి. తను ఒక నటి, తను ఒక ఎంటర్ప్రెనర్, తను ఒక మోడల్. ఈ పిచ్చి కుక్కలు ఊర కుక్కల్లాగా విద్యార్థులకు వ్యతిరేకంగా కాదు, లేకుంటే కనీస జ్ఞానం లేకుండా బానిసత్వం చేయలే. ఆ విద్యార్థులను బస్సు ఎక్కించారు. ఆ అమ్మాయిని ఒక అంతర్జాతీయ ఏమంటారు ఛానల్తో పాటు మన దగ్గర కూడా సుమారుగా 3-4 ఛానల్స్ అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తే చెప్పింది ఒకటే. నాకు ఒకటే అనిపించింది, అరే వాళ్ళ హక్కుల కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు. ఫైట్ చేయడం అనేది వాళ్ళకు ఉన్నటువంటి రైట్. ఈ దేశంలో శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్నారు. వాళ్ళను బస్సులు ఎక్కించారు అంటే కేసులు పెడతారా? కొడతారా? కేసులు పెడతారా? కేసులు పెడితే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్ళనీయకూడదు, వాళ్ళని మళ్ళీ ఈ స్టూడెంట్స్లోనే కలిపేయాలి అని చెప్పి ఆ క్షణం నిర్ణయం తీసుకొని బస్సుకు అడ్డుపడ్డాను. సరే అడ్డుపడ్డాను, లోపల నాలో కూడా భయమే, ఏం జరుగుతుంది నెక్స్ట్ అని. ఏం జరిగినా పర్వాలేదు, ఆ విద్యార్థుల భవిష్యత్తు కాపాడి తీరాల్సిందే అని చెప్పి నిర్ణయించుకొని నేను అంత తెగో చూపాల్సి వచ్చింది అని ఆ 27 సంవత్సరాల రియా అహీర్ అనే ఒక ఎంటర్ప్రెనర్ చెప్పినటువంటి మాటలు. ఎంత తెగో ఉండాలి! ఒక ఎంటర్ప్రెనర్, లగ్జరీ క్లాసు గార్మెంట్స్ ఉన్నాయి, సొంత బ్రాండ్ ఉంది. అటువంటి అమ్మాయిని పట్టుకొని నోటికి వచ్చింది. మళ్ళీ చెప్పాను కదా, ఆ వీర వనిత పాదాల దుమ్ములో గిలగిల కుట్టుకుంటున్నారు బానిస కుక్కలు ఇప్పటికీ కొందరు.